Do you hear that? My sanity about to break. హాయ్ గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే అసలు ఈరోజు 25th అనమాట, 25th జూన్. సో నేను రెడీ అయిపోయాను స్నానం చేసే అంతా. బట్ ఈరోజు నా ఫస్ట్ డే కాలేజ్. రెడీ అయ్యాను కానీ లేట్ అయిపోయింది, ఇంక వెళ్ళలేదు. సో సెకండ్ డే వెళ్తాను. మా అమ్మ లంచ్ అన్నీ ప్రిపేర్ చేసింది, చూపిస్తాను ఆగండి. సో ఈరోజు నా డ్రెస్ వచ్చి ఇది. నిన్న రాత్రి అమ్మ ఆల్రెడీ ఇది డ్రెస్గానే ఉండేది, మా మమ్మీ కట్ చేసి ఏదో మోడిఫికేషన్ చేశారు. సో ఇలా ఉంది. సో ఎక్కువేం రెడీ అవ్వలేదు, నార్మల్గానే ఉన్నాను. మార్నింగ్ ఎలాగో బయటకు వెళ్తాం కదా, అప్పుడు రెడీ అవుదామని. సో మీరు వ్లాగ్ చూడండి, ఓకేనా? సో అమ్మ నా కోసం మార్నింగ్ లేచి లంచ్ అంతా ప్రిపేర్ చేసింది, కాలేజీకి వెళ్తాను కదా అని. సో స్నాక్స్లోకి మ్యాంగో కూడా ప్యాక్ చేసింది, చూసారు కదా. అలా కట్ చేసి మ్యాంగోస్ ప్యాక్ చేసింది. బట్ లేట్ అయిపోయింది, ఇంకా నేను వెళ్ళలేదు. ఫస్ట్ డే కాలేజ్ మిస్ అయిపోయాను అనమాట నేను. సో ఇంకా ఆ రోజు అమ్మ బెండకాయ ఫ్రై చేసింది లంచ్లోకి, అంతా ప్యాక్ చేసింది కానీ లాస్ట్లో ఇంకా మానేశాను. సో బయటికి వెళ్ళి చూశాను. ఇంకా చూసేసరికి చాలా రోజుల తర్వాత, ఆఫ్టర్ సో మెనీ డేస్, మళ్ళీ రెడ్ మందారం పూసింది, చూస్తున్నారు కదా. చిన్నగానే పూసింది, పెద్దగా పూయలేదు అది కూడా. సో ఇంకా మందారం కోసేసిన తర్వాత ఎల్లో పువ్వులు, ఆ బెల్ ఫ్లవర్స్ కోద్దామని వెళ్ళాను. సో ఈ పింక్ పువ్వులు చూసారు కదా, మళ్ళీ ఏదో చిగురుస్తుంది అనగా మళ్ళీ ఇంకా కోసాను. సో ఎల్లో పువ్వులు ఆ రోజు బాగా పూసాయి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పుయ్యవు, ఒకరోజు బాగా పూస్తే ఇంకోసారి పుయ్యవు అన్నమాట ఇవి. సో నేను ఇక్కడ ఎస్థెటిక్ వీడియో ఏదో వస్తుంది అనుకుని అమ్మని తీయమన్నాను క్లిప్, బట్ అలా ఏం రాలేదు. సో ఇంక నేను అమ్మకి టెర్రస్ మీద నుంచి అమ్మ వీడియో తీయు అన్నాను. సో అమ్మ తీస్తున్నారు. సో నేను ఇంకా పువ్వులు కోయడానికి వెళ్ళాను. చూస్తున్నారు కదా పైనుంచి అవి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఎల్లో పువ్వులు. ఇప్పుడు అక్కడ బటర్ఫ్లై వచ్చింది, చూసారా ఎంత బాగుందో. సో ఇక్కడ ఏంటంటే తీగ అది అల్లుకునేది కదా ప్లాంట్, ఆటోమేటిక్ అన్నిటికీ అల్లేసుకుంటుంది, కిందకి పాకుతుంది అనమాట. ఇంక నేను పైకి వేస్తాను అది. ఇంక ఎల్లో పువ్వులు పట్టుకొని ఇంట్లోకి వచ్చాను. పైకి వెళ్ళి చూసాను వైట్ ఫ్లవర్స్ ఎన్ని పూసాయి అని. ఎక్కువేం పూయలేదు, చెప్పాను కదా అవి ఎక్కువ పూయట్లేదు అని. ఏమైందో రీజన్ తెలియట్లేదు.
సో ఆ రోజు క్లైమేట్ అలా ఉంది, ఫుల్ క్లౌడ్సే. ఇంకా పువ్వులు సరిపోవు పూజకి అని చెప్పి ఇంకా పింక్ ఫ్లవర్స్ కూడా కోస్తాను అనమాట, ఈ గన్నేరు పువ్వుల్ని. నాకు దీని ఎగ్జాక్ట్ నేమ్ తెలియదు, మరి గన్నేరు పువ్వు అనుకుంటున్నాను, అది గన్నేరు పువ్వు అనే అంటారని. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. సో ఈ పింక్ ఫ్లవర్స్ అయితే కోస్తున్నాను నేను ఇప్పుడు. సో ఇందాక నేను ఇంట్రడక్షన్లో నా డ్రెస్ చూపించినప్పుడు అంత క్లియర్గా కనిపించలేదు కదా. సో ఇక్కడ చూడండి నా డ్రెస్ ఇలా కుట్టారనమాట. అంటే దానికి ఎలాస్టిక్ ఉండేది, అమ్మ ఇంకా ఎలాస్టిక్ తీసేసి మొత్తం జాయిన్ చేస్తారు ఆ డ్రెస్ని. సో ఆ డ్రెస్ ఇంకా అలా ఉంది. దానికి కలర్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, బ్రైట్గా. సో అది మా ఇంట్లో వీడియోస్లో కనిపించలేదు, బయట క్యాప్చర్ చేయగలిగాను అనమాట అది. మొత్తం మా బగానంతా ఖాళీ అయిపోయిందనమాట. ఇంకా ఎల్లో ఫ్లవర్స్ పూస్తున్నాయి, అవి కోస్తున్నాము, అవే ఇంకా పూజకి యూజ్ చేస్తున్నాం. అండ్ పింక్ ఫ్లవర్స్ అయితే ఎక్కువ పూయట్లేదు, వైట్ సన్నజాజి కూడా ఎక్కువ పూయట్లేదు. సో చూడండి ఇన్ని పూలు వచ్చాయి ఈరోజు, చూస్తున్నారా. లక్కీగా ఆ రోజు మందార పువ్వు వచ్చింది, థర్స్డే కదా ఆ రోజు. సో ఇంకా అమ్మ కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ చేసేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఎంతైనా మన ఇంట్లో పూసిన పువ్వులతో పూజ చేస్తే సంతోషంగా ఉంటుంది, చెప్పలేనంత హ్యాపీనెస్ వస్తుంది. మనం పెంచాము ఆ పువ్వుల్ని, లైక్ ఆ ప్లాంట్స్ని మనం పెంచాము, మన ఇంట్లో పువ్వులు అని. లైక్ బయట ఎంత కొని తెచ్చి పెట్టినా సరే అందంగా ఉంటాయి, అందంగా ఉండవని కాదు కానీ అంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో లేదో తెలీదు. బట్ ఇంట్లో పువ్వులు అయితే ఎప్పుడు పెట్టినా సరే దేవుడికి చాలా హ్యాపీనెస్ వస్తుంది. నాకైతే చాలా అందంగా అనిపిస్తాయి, దేవుడు అందంగా అనిపిస్తారు, ఆ పువ్వులు కూడా చాలా అందంగా అనిపిస్తాయి. లైక్ ఇద్దరికిద్దరు కాంప్లిమెంట్ చేసుకుంటారు అంటారు కదా, అలా. నాకైతే మా ఇంట్లో పూలు దేవుడికి ఎప్పుడు పెట్టినా, లైక్ రోజు పెట్టినా సరే నేను బోర్ అవ్వను అనమాట. నేను రోజు పెట్టాలనే అనుకుంటాను. బట్ ఇప్పుడు పువ్వులు పుయ్యట్లేదు ప్రెజెంట్, ఏం చేస్తాం. లైక్ పండగలకి గట మనం ఎలాగో బయట నుంచే పువ్వులన్నీ కొనుక్కొని వస్తాం కదా, ఇంకా కనీసం డైలీ చేసే పూజకైనా సరే మనం ఇంట్లో మొక్కల్ని పెంచుకొని ఆ మొక్కలతో వచ్చిన పువ్వుల్ని పెట్టడం అంటే లైక్ హ్యాపీనెస్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. మనకి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది, మనకి చాలా పీస్ఫుల్గా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా పూజ చేసుకుంటే. నాకైతే నేను ఎప్పుడు మా ఇంట్లో పువ్వులు పెట్టి ఇలా పూజ చేసినా సరే ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తూనే ఉంటాను. ఇంకా వీడియోస్
లో అంత క్యాప్చర్ చేయలేకపోయానని చెప్పి ఇంకా ఫొటోస్ యాడ్ చేశాను. ఫొటోస్ చూడండి ఎంత బాగా వచ్చాయో. సో ఈవినింగ్ వచ్చి పని మీద బయటకు వెళ్ళాము. పని అంటే లైక్ యూనిఫామ్ స్టిచ్చింగ్కి ఇవ్వాలి. సో అమ్మ నేను ఇంకా రెడీ అయ్యి వెళ్ళామన్నమాట, ర్యాపిడో బుక్ చేసుకొని మెయిన్ మార్కెట్కి యూనిఫామ్ స్టిచ్చింగ్ అనే వెళ్ళాము. సో ఇంకా స్టిచ్చింగ్ ఇచ్చిన తర్వాత ఫ్రూట్స్ తీసుకుందామని నేరేడుపల్లి దగ్గర ఆగాము. అక్కడ క్లిప్ తీసుకుంటుంటే అంకుల్ చూసి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒక వీడియో తీయండి అన్నారు. సో ఇంక వీడియో మీ ఛానల్ నేమ్ చెప్పండి, యాపిల్ కోటి కాకినాడ. ఫాలో చేయండి అంకుల్ కూడా. అందరూ మమ్మల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ. సో ఇంకా షూస్ గట్టా చూసుకున్నాము. ఒక షూ తీసుకున్నాను నేను, బ్లాక్ షూ. అండ్ ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇంకా ఆ రోజు అయితే అలా ఎండ్ అయింది. ఇది వచ్చి నెక్స్ట్ డే వీడియో అనమాట, నెక్స్ట్ డే వ్లాగ్, 26th జూన్. ఇంకా అమ్మ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత పూలు కోసుకొని వచ్చి అన్నది. పూలు కోసుకొని వచ్చిన తర్వాత అమ్మకి ఇచ్చేసాను. అమ్మ ఇంకా ఆ రోజు పూజ చేయలేదు. మేము ఎప్పుడైతే పూజ గదిలో పూజ చేయమో ఇంకా ఆ డేస్ అయితే ఇలా మా హాల్లో ఉన్న దేవుళ్ళందరికీ పెట్టేస్తాము పువ్వులు. రాధాకృష్ణ, సరస్వతీదేవి, గణేష, సాయిబాబా వీళ్ళందరూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళకి పెట్టేస్తాం. ఇంకా చూడండి పువ్వులు పెట్టగానే ఇంకా అసలు ఎంత అందంగా ఉన్నారో, చాలా అందంగా ఉన్నారు కదా. సో ఇంక నేను టీవీలో చూపిస్తున్నాను కదా షార్ట్, అది వచ్చి ఆ రోజే అప్లోడ్ చేశాను 26th. అమ్మ చేసిన క్రోషే టైలర్ మీదకి వేయడానికి అల్లారు. సో ఇంకా ఈ రాధాకృష్ణ ఫ్రేమ్ చూస్తున్నారు కదా, అది నేనే చేశాను. సో ఈరోజు 26 అనమాట. సో ఈరోజు లంచ్ స్పెషల్స్లోకి వచ్చి రైస్ అండ్ దొండకాయ ఫ్రై అనమాట. ఇది దొండకాయ ఫ్రై చేశారు అమ్మ లంచ్లోకి. సో దాని తర్వాత టమాటా పప్పు చేశారు. చూస్తున్నారా, బెండకాయ కూడా వేశారు ఇందులోకి. అండ్ వడియాలు, కారంగా ఉన్నాయి ఈ వడియాలు. అండ్ ఆల్సో మ్యాంగోస్ అనమాట, టేస్టీ టేస్టీ మ్యాంగోస్. ఈరోజు మా లంచ్ స్పెషల్స్లోకి అయితే ఇవేనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చి నేను నెక్స్ట్ డే సాటర్డే కదా, సాటర్డే ఇంకా కాలేజీకి వెళ్ళిపోదాం అనుకున్నాను 27th. బట్ వెళ్దాం అనుకున్నాను. అమ్మకి ఇంకా అమ్మ నాకు డ్రెస్ కుట్టు, కొత్త డ్రెస్ అన్నాను, కాలేజీకి వెళ్తున్నాను కదా అని. సో ఇంకా మా దగ్గర ఆల్రెడీ డ్రెస్ మెటీరియల్, కొత్త డ్రెస్ మెటీరియల్ ఉంది. ఆకృతిలో తీసుకున్నాము నా బర్త్డేకి. సో ఇంకా డ్రెస్ మెటీరియల్ కటింగ్కి పెట్టారనమాట, కటింగ్ చేద్దామని. అది ఈ డ్రెస్ మెటీరియల్లో చున్నీ అనమాట అది. అండ్ అమ్మ ఇప్పుడు ఇక్కడ ఈ డ్రెస్ మెటీరియల్కి, సో అమ్మకి కటింగ్ చేయమంటే ఫస్ట్ నాకు కాఫీ పెట్టివి తర్వాత చేస్తాను అన్నారు. ఇంకా కాఫీ పెట్టిచ్చేసాను అమ్మకి. అమ్మ ఇంకా టీవీలో దేవుడి పాటలు పెట్టుకొని ఫోన్ చూసుకుంటూ ఇంకా కాఫీ తాగేస్తున్నారు. కాఫీ తాగేసిన తర్వాత ఇంకా అమ్మ కటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. నేనేమనుకున్నానంటే అప్పుడే కటింగ్ అయిపోతుంది, అప్పుడే స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది అనుకున్నాను. ఇంకా అమ్మ అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీస్తున్నారు, కానీ ఫ్యాన్ సౌండ్లో అమ్మ మాట్లాడేది వినిపించలేదు. ఇంకా నేను వాయిస్ కట్ చేస్తాను అనమాట అమ్మది. సో అమ్మ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే లైక్
ఇక్కడి వరకు కట్ చేయాలి, ఇలా మెజర్మెంట్ తీసుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అలా. సో ఇంకా లైనింగ్ క్లాత్ అండ్ ఇది బ్యాక్ సైడ్ పార్ట్ అన్నమాట ఇప్పుడు పెట్టింది అమ్మ. సో ఇంకా దాన్ని కొలుచుతున్నారు. సో ఇదేనమాట డ్రెస్ మెటీరియల్. ఈ మెటీరియల్ లైక్ ఇది ఫ్రంట్ పార్ట్ 1 మీటర్ కూడా ఉండదు అనమాట. 1 మీటర్ ఇంకా అంతకు మించి ఎక్కువ ఉండదు. ఫ్రంట్ పార్ట్కి కూడా వస్తుందో లేదో అన్న డౌట్ అనమాట. లైక్ సన్నంగా ఉన్న వాళ్ళకైతే వచ్చేస్తుంది, లైక్ కొంచెం నాకైతే రాదు, మరి 1 మీటర్ సరిపోదు. సో ఇంకా అమ్మ అలా అడ్జస్ట్ చేసి ఏదో ఇంకా కుడుతున్నారు, నాకు ట్రై చేస్తున్నారు అలా. ఇంకా లైనింగ్ అవన్నీ దానికి వచ్చినంత కట్ చేస్తున్నారు, దానికి ఎంత సరిపోతుందో అంత. ఇంకా అమ్మ అంతలాగా మెజర్మెంట్ తీసుకొని అంతలా కట్ చేసేస్తున్నారు కదా. లైక్ నాకు తెలియదు కదా, చాలా పెద్ద ప్రాసెస్ అది, కట్టింగ్, స్టిచ్చింగ్, లైక్ జాయింట్ చేయడం పార్ట్స్ అన్నీ, లైక్ వెరీ బిగ్ టాస్క్. బట్ నాకు తెలీదు, నేను ఫాస్ట్గా అయిపోద్ది, లైక్ రాత్రికి రాత్రి కుట్టేస్తారు, నేను మార్నింగ్ వేసేసుకొని వెళ్ళిపోవచ్చు కాలేజ్కి అనుకున్నాను. బట్ అనుకున్నవన్నీ అవ్వవు కదా. సో ఇంకా అమ్మ అయితే చెప్పేశారు ఇప్పటికైతే కట్టింగే అవుతుంది, స్టిచ్చింగ్ అవ్వదు అని. సో ఇంకా నేను అమ్మ మీద కోప్పడిపోయి ఇంకా నేనేమి మాట్లాడడం మానేసాను. ఇంకా తర్వాత అమ్మ నాకు డ్రెస్ కుట్టలేదని చెప్పి ఇంకా లైక్ నేనేమి ఎక్స్పెక్ట్ చేశానంటే కటింగ్ అయిపోతుంది, వెంటనే స్టిచ్చింగ్ చేసేస్తారు, పార్ట్స్ జాయిన్ చేయడమే కదా అనుకున్నాను. బట్ అదంత ఈజీ ఏం కాదు, చాలా కష్టం. మిషన్ ఉన్నా సరే కష్టమే. మా మమ్మీ యాక్చువల్గా ఏం కుట్టినా సరే లైక్ చేతితో ఎక్కువ కుట్టడానికి ప్రిఫర్ చేస్తారు, లైక్ ఫినిషింగ్ అవన్నీ చేత్తోనే ఇస్తారనమాట, డ్రెస్సెస్ లైక్ బ్లౌజెస్కి గట. సో ఇదేనమాట చికెన్ కర్రీ మెటీరియల్ ఇది. సో చాలా తక్కువ వచ్చింది, ఇంకా అడ్జస్ట్ చేసి అమ్మలా లైక్ అక్కడి వరకు ఇంకా కట్ చేశారు. అమ్మ స్టిచ్ చేసే అనేసరికి ఇంకా ఈరోజు అవ్వదు అనేసారు. ఇంకా నాకు కోపం వచ్చింది ఫుల్గా. ఇంకా నేను అంతే ఇంకా మాట్లాడకుండా ఇంకా ఆ రోజు ఇలా చేస్తాను అనమాట. సో ఇలా వస్తుంది అనమాట డ్రెస్. ఇప్పుడు అమ్మ పెట్టారు కదా అలా వస్తుంది. అమ్మ స్టిచ్ చేసిన తర్వాత నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను, అప్పుడు చూద్దరు కానీ. ఓకేనా? డ్రెస్ అయితే బాగా కుడతారు అమ్మ. కుట్టిన తర్వాత నేను ఖచ్చితంగా చూపిస్తాను మీకు నా వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నందాశృతి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.